చాలా ఏళ్లు సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. అతను సినిమా చూపిస్తామావా, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, ధమాకా లాంటి హిట్లు ఇచ్చిన రైటర్ డైరెక్టర్ ద్వయం ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కినతో కలిసి చేసిన చిత్రం మజాకా. రావు రమేష్, రీతువర్మ, అన్షు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ రోజే మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మజాకా ఈ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం. రైటర్ ప్రసన్న కుమార్, దర్శకుడు త్రినాథరావులది సూపర్ హిట్ జోడీ. సినిమా చూపిస్తామావా నుంచి ధమాకా వరకు వీళ్ళ కథలు రొటీన్ గానే అనిపిస్తాయి. కానీ మాస్ వచ్చే కామెడీ, యాక్షన్ పాటలతో ఒక ప్యాకేజీ తరహా ఎంటర్టైన్మెంట్ తో మాయ చేస్తూ వచ్చింది ఈ ద్వయం. ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది. వాళ్ళు ఎంచుకున్న పాయింట్ కొంచెం భిన్నమైంది. కథలో చాలా మలుపులు ఉన్నాయి. కానీ గత సినిమాల్లో మాదిరి హైడోస్ వినాదాన్ని మాత్రం ఈ జోడీ అందించలేకపోయింది. ఇందులో కామెడీ లేకపోలేదు. కొన్ని సీన్లు భలేగా అనిపిస్తాయి. డైలాగులు బాగానే పేలాయి. కానీ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ డోస్ మాత్రం సరిపోలేదు. బోలెడంత వినోదాన్ని పంచడానికి తగ్గ పాయింట్ కుదిరినా దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదనే ఫీలింగ్ కలుగుతోంది. కథ బాగున్నా కథనం సరిగ్గా పండకపోవడంతో మజాకా ఓ మోస్తరు స్థాయి సినిమాగా మిగిలింది. అయితే ఇది ఒక్కసారి చూడ్డానికి డోకా లేని సినిమానే. నెమ్మదిగా మొదలయ్యే మజాకాలో రావు రమేష్ పాత్ర ప్రేమికుడిగా మారడంతోనే ఊపు వస్తుంది. ఆయనకు అన్షుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో వినోదం పండింది. కానీ ఇంకో పక్క మెయిన్ హీరో హీరోయిన్లు సందీప్ కిషన్, రీతువర్మల మధ్య లవ్ స్టోరీ మాత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. ఓవైపు రావు రమేష్ ట్రాక్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే దానికి సమాంతరంగా సాగే సందీప్ కిషన్ లవ్ ఎపిసోడ్ మాత్రం విసిగిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య క్లాష్ నేపథ్యంలో వచ్చే సీన్లు మాత్రం పండాయి. ముఖ్యంగా హీరోలిద్దరూ ఒకే ఇంటి గోడ దూకి అక్కడ కథలోని అసలు ట్విస్టులన్నీ ఒకేసారి రివీల్ అయ్యే సీన్ మజాకాలో మేజర్ హైలైట్ గా నిలుస్తోంది. మున్ముందు బోలెడంత ఫన్ ఉండబోతున్న ఆశలు రేకెత్తిస్తుంది ఆ సీన్. ప్రథమార్థంలో సూపర్ అనిపించకపోయినా కథలో కొన్ని మలుపులు, రావు రమేష్ ట్రాక్, ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఓకే అనిపిస్తుంది. చివరిగా మజాకా కిక్కిచ్చే మజా.